లతాస్ బ్యూటీ అకాడమీ ప్రారంభించి 4 సంవత్సరాలు పూర్తి అయిన సందర్భంగా సంగారెడ్డి జిల్లా కేంద్రంలోని లతాస్ బ్యూటీ అకాడమీ యజమానులు లత రవికుమార్ ఆధ్వర్యంలో లతాస్ బ్యూటీ అకాడమీ సక్సెస్ ఈవెంట్ నిర్వహించారు. ఈ కార్యక్రమానికి ముఖ్య అతిథులుగా సనుబాయి, చిత్రిమ శివాని, స్రవంతి హాజరయ్యారు. ఈ సందర్భంగా లతాస్ బ్యూటీ కాంటెస్ట్ కార్యక్రమం నిర్వహించారు. ఈ బ్యూటీ కాంటెస్ట్లో మొదటి విజేతలుగా మేకప్ ఆర్టిస్ట్ శృతి, రెండవ విజేతగా అనుపమ, మూడవ విజేతగా అమ్ములు విజేతలుగా నిలిచారు. అనంతరం కోర్స్ పూర్తి చేసుకున్న 20 మంది విద్యార్థులకు సర్టిఫికెట్లు అందజేశారు. ఈ సందర్భంగా వారు మాట్లాడుతూ ఈ కార్యక్రమం ముఖ్య ఉద్దేశం గ్రామీణ మరియు పట్టణ విద్యార్థులకు, నిరుద్యోగులకు శిక్షణ ఇచ్చి ఉపాధి కల్పించడం అని అన్నారు. హైదరాబాద్ లాంటి పెద్ద పట్టణాలకు వెళ్లి లక్షల్లో ఫీసెస్ పెట్టనీయకుండా అతి తక్కువ ఫీసెస్తో అకాడమీ శిక్షణ ఇస్తుందని అన్నారు. అకాడమీలో 4 సంవత్సరాలలో 500కు పైగా విద్యార్థులు శిక్షణ పొందారు. అందులో 80 మంది విద్యార్థులు ప్లేస్మెంట్స్లో జాబ్ని సాధించుకున్నారు. 80 మంది విద్యార్థులు సొంత పార్లర్లు పెట్టుకుని విజయం సాధించారు అని అన్నారు.
మిస్టర్ అండ్ మిస్సెస్ లతా రవికుమార్ గారు 2022 జైరాబాద్ లో గ్రాండ్ గా ఓపెన్ చేసి సక్సెస్ఫుల్ గా రన్ చేస్తున్నారు. టిల్ నౌ 500+ స్టూడెంట్స్ ట్రైన్ అవుట్ అయినారు అండ్ 140+ స్టూడెంట్స్ ని తెలంగాణ గవర్నమెంట్ నుంచి ఫ్రీగా ట్రైనింగ్ ఇచ్చి వాళ్ళని ఇండిపెండెంట్ ఉమెన్ గా ఎంపవర్ చేసి వాళ్ళకి కాన్ఫిడెన్స్ ఇచ్చారు. 80+ స్టూడెంట్స్ ని ప్లేస్మెంట్ ఇప్పించి వాళ్ళకంటూ ఒక ఇన్కమ్ ప్రొవైడ్ చేశారు. అండ్ 500+ స్టూడెంట్స్ ఓన్ గా పార్లర్స్ పెట్టుకొని వాళ్ళకంటూ ఒక స్పెసిఫిక్ అచీవ్మెంట్ అండ్ రీచ్ ని అయ్యేలా చేశారు. అండ్ మన డార్జిలింగ్ రేడియంట్ లవ్లీ మేడం కి ద మోస్ట్ గ్రేట్ఫుల్ అవార్డ్ వచ్చాయి. ద గురూజీ సౌత్ ఇండియన్ మేకప్ అవార్డ్, సైమా రాయల్ అండ్ ఆంధ్ర ఇన్ఫ్లుయెన్సర్ బ్లాగర్ అవార్డ్, ఇండియన్ బ్యూటీ ఐకానిక్ అవార్డ్, ద ఇండియన్ బ్యూటీ అసోసియేషన్ ఆర్గనైజేషన్ ఆఫ్ సంగారెడ్డికి మేడం ప్రెసిడెంట్ గా ఉన్నారు. ద మోస్ట్ రినోన్డ్ బ్రాండ్ రీకోడ్ అండ్ మాలియో బ్రాండ్ వాళ్ళు మనకి స్పాన్సర్స్ గా ఉన్నారు. అండ్ మేడం చాలా తక్కువ ఫీలో మనకి కోర్సెస్ ని టీచ్ చేస్తున్నారు. బయట అందరూ కొన్ని ల్యాబ్స్ తీసుకుని చెప్తుంటే మేడం మనకి జస్ట్ 20K లో టీచ్ చేస్తున్నారు. బయట మనకి ఎక్కడైనా వెళ్తే అక్కడ హాస్టల్ ఫీజు ఒక 10K 20K వరకు వస్తుంది. కానీ ఇక్కడ మనకి అందులో ఉన్న 20K కోర్సులో నేర్పిస్తున్నారు. సో మీరు అందరూ వచ్చి జాయిన్ అయ్యి మాకు సపోర్ట్ చేసి మా మేడం ఇంకా పైకి తీసుకెళ్ళాలని అనుకుంటున్నాం. నిజంగా చాలా సంతోషంగా ఉంది. ఎందుకంటే దేవతలందరూ కూడా ఒక చోట చేరినట్టున్నారు. మ్యాక్సిమం ప్రతి ఆడబిడ్డ కూడా ఎట్లా కోరుకుంటారంటే నేను కూడా పరాయి ఆడపిల్లతో అందంగా ఉండాలి, నేను ఆమె కంటే నేను ఇంకా అందంగా అవనలు వేసుకోవాలి అని చెప్పేసి కోరుకుంటారు. నాకు తెలిసి ప్రతి ఒక్క ఏ పొజిషన్లో ఉన్నా ఎలా ఉన్నా వాళ్ళు కుంటి వాళ్ళు ఉండొచ్చు, వాళ్ళు గుడ్డి వాళ్ళు ఉండొచ్చు, వాళ్ళు నల్లవారు ఉండొచ్చు, వాళ్ళు తెల్లవారు ఉండొచ్చు, ప్రతి ఒక్కరికి కూడా చక్కగా ఒక అద్భుతంగా ఎంత మంచిగా ఎంత నీట్గా ఇంత స్లోగా అందరికీ అర్థమయ్యేటట్టు మీ అందరికీ కూడా శిక్షణని ఇస్తూ ప్రతి ఒక్క ఆడబిడ్డకి మా బ్యూటిఫుల్ లతా గారు మీ అందరినీ బ్యూటిఫుల్గా తయారు చేస్తున్నందుకు మరి మా ఊరి ఆడబిడ్డగా మా జైరాబాద్ ముద్దుబిడ్డగా నేను గర్వపడుతున్నాను. మీరు అందరు కూడా ఇంత ఇంట్రెస్టివ్గా నేర్చుకుంటున్నారు. మీతో పాటు మీ చుట్టుపక్కల వారికి కూడా అరే మన దగ్గర అయితే లతాస్ బ్యూటీ హబ్ వాళ్ళు ఉన్నారు, వాళ్ళు మంచిగా మేకప్ ఆర్టిస్ట్గా తీర్చిదిద్దుతారని చెప్పేసి మీరు కూడా వాళ్ళకి మోటివేట్ చేసి క్లాస్కి పంపించండి. వాళ్ళు పేదవారైనా కానీ వాళ్ళు ఎంతో కొంత ఖచ్చితంగా ఇంత కాకుండా ఇంత అని చెప్పేసి వాళ్ళ పరిస్థితిని చూసి వాళ్ళు నేర్పిస్తారని నేను నమ్ముతున్నాను. మీకు ఎవరైనా ఖచ్చితంగా నేర్చుకోవాలి, మీ వాళ్ళకి నేర్చుకోవాలని ఉంది, వాళ్ళు డబ్బు పెట్టుకొని సిచ్యువేషన్లో ఉన్నారంటే కూడా నా తరఫున నేను కూడా ఆమెకు కోరుకుంటా ఆమెకి ఇంత శిక్షణ నేర్పించాలని నేను చెప్తాను. మీరు చెప్పి నేర్చుకోండి. ఇంకొకటి, ఆడపిల్లలు ఏ రంగాలలో అయినా కానీ ఏ పొజిషన్లో ఉండైనా కానీ బతకొచ్చు. నేను చదువుకుంటేనే బతకగలను, నేను జాబ్ చేస్తేనే నేను బతకగలను, జాబ్ లేకపోతే నాకు సొసైటీలో మంచి పేరు లేదు అని చెప్పేసి ఎప్పుడు కూడా తనకు తాను తక్కువ అంచనా వేసుకోకూడదు. ఫస్ట్ ఆఫ్ ఆల్ ఎందుకంటే ప్రతి ఒక్కరు ఎక్కడి నుంచో వస్తాము, పేద కుటుంబం నుంచో లేకపోతే ఏమి లేని స్టేజ్ నుంచి మనం వస్తుంటాం. నా దగ్గర ఏం లేదు, నేను అందంగా లేదు అని అంటే జీవితం అయిపోదు. మనం చిన్నగా ఒక చిన్న ఆలోచనతో స్టార్ట్ చేస్తే ఖచ్చితంగా మీరు అనుకున్న గోల్కి రీచ్ అవుతారు. ఎందుకంటే బిజినెస్లో చాలా మంది ఆడపిల్లలు ఉద్యోగం చేసే వారితో సమానంగా డబ్బులు సంపాదిస్తున్నారు. ఎంతమంది ఆడపిల్లలు ఏం చదువుకొని ఆడపిల్లలు కూడా వేరే అమ్మాయిలను చూసి కూడా వాళ్ళు మేకప్ ఆర్టిస్ట్గా వాళ్ళు నేర్చుకొని మేకప్ షాప్ మన దగ్గర పార్లర్స్ పెట్టుకొని మంచి అమౌంట్ సంపాదించుకుంటున్నారు. సాటిస్ఫాక్షన్గా వాళ్ళకి మంచి మేకప్ని చేస్తున్నారు. పెళ్లిళ్ళలో కావచ్చు, ఫంక్షన్లలో కావచ్చు వెళ్ళి వాళ్ళు ఎంత ఆనందపడతారు. కొంచెం నల్లగా ఉన్నా అయ్యో నేను నల్లగా ఉన్నానే అని అద్దంలో చూసుకొని ఫీల్ అవుతుంటారు. కానీ మా లత గారు అందంగా మిమ్మల్ని తయారు చేసే మాత్రం నిజంగా దేవత కంటే అద్భుతంగా కనిపిస్తారు. నాకు ఆ విషయం తెలుసు. మీరు అందరు కూడా ఈమెకి ఖచ్చితంగా ఇన్స్పైర్ అవ్వాలి.
హాయ్ అండి, నా పేరు లత, ఫౌండర్ ఆఫ్ లతాస్ బ్యూటీ హబ్. మేము జహీరాబాద్ అండ్ సంగారెడ్డిలో 2 బ్రాంచెస్ ఉన్నాయండి. సో ఇది వచ్చేసి సంగారెడ్డిలో ఈరోజు ఈవెంట్ జరుపుకుంటున్నాము. 2 months కోర్స్ తీసుకొని అండ్ కోర్స్ కంప్లీట్ అయిన వాళ్ళకి ఈరోజు సర్టిఫికేషన్ డే ఉంది. సో ఇది ఒక ప్రోగ్రామ్ లాగా కండక్ట్ చేసాము. అంటే మేకప్ ఆర్టిస్టులు అందరూ వేరే వేరే అమ్మాయిల పైన అంటే మోడల్స్ పైన రెడీ చేస్తూ వాళ్ళ టాలెంట్ ని చూపించుకోవడానికి ఈరోజు ఈ ఈవెంట్ చేసాము. అండ్ మేము వచ్చేసి చాలా తక్కువ ఫీజులోనే నేర్పిస్తున్నాము కోర్సెస్ అన్ని. అడ్వాన్స్ అండ్ బేసిక్ అండ్ అడ్వాన్స్ 2 కోర్సెస్ మా దగ్గర మేకప్ అండ్ బ్యూటిషియన్ 2 ఉన్నాయి. సో ఇంట్రెస్ట్ ఉన్న వాళ్ళు వచ్చి నేర్చుకోవాలి అనుకుంటున్నాము. మేము గవర్నమెంట్ నుంచి ఫ్రీగా కూడా నేర్పిస్తున్నాను. ఇప్పటి వరకు 500 స్టూడెంట్స్ వరకు నేర్చుకున్నారు. 150 వరకు మేము ఫ్రీగా నేర్పించాము. సో ఎవరైనా ఫ్రీగా నేర్చుకోవాలి, బ్యాక్వర్డ్ ఉన్నాము, మాకు అమౌంట్ ఉండవు నేర్చుకోవడానికి అనుకునే వాళ్ళు కూడా వచ్చి నేర్చుకోవచ్చు. సో ఫ్రీ కోచింగ్ ఉన్నప్పుడు మేము తప్పకుండా ఇన్స్టా అండ్ వాట్సాప్లో మీకు అప్డేట్ చేస్తూ ఉంటాము. సో ఎవరైనా ఫ్రీగా రావాలనుకున్నా రావచ్చు, అండ్ అమౌంట్ పే చేసి జాయిన్ అవ్వాలనుకున్న వాళ్ళు కూడా అవ్వచ్చు. థ్యాంక్ యూ.